రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 27 మంది దగ్గరలో మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్లు పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. అయితే కేశవరావుపై 1.5 కోట్ల రూపాయల రివార్డు ఉందని కూడా వెల్లడించారు. అయితే నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ లో 27 మంది పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. అయితే నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది కూడా అసలు ఎవరి నంబాల కేశవరావు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే బాగా సెట్ చేస్తున్నారు. అయితే అసలు ఎవరి కేశవరావు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఈయన్ని బసవరాజు అని పిలుస్తారు. బసవరాజు అనే కాదు, ఈయనకి చాలా మారు పేర్లు కూడా ఉన్నాయి. అందులో కృష్ణ, వినయ్, గంగన్న, బసవరరాజు, బిఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ, దారపు నరసింహారెడ్డి, నరసింహ ఇలా ఇవన్నీ చాలా పేర్లతో అయితే పిలిచేవాళ్ళు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. అయితే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు అయితే జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవరాజు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాళ్ళు. కేశవరావుకు ఒక సోదరుడు, 3 అక్కా చెల్లెలు కూడా ఉండేవారు. అయితే కేశవరావు ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హై స్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ అయితే ఆయన చదివారు. అయితే డిగ్రీ 2వ సంవత్సరం వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత వరంగల్లో బీటెక్ రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు. అయితే వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆయన అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ లో సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలోకి అయితే చేరారు. అప్పటి నుంచి కూడా 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు ఆయన. నక్సల్ బరీ ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి కూడా ఆయన ఎప్పుడు వెళ్ళలేదు అంటూ అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు బాగా పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. అయితే దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు కూడా. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కానీ గణపతితో పోలిస్తే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు ఈయన. అయితే దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావం అని ఒక పోలీస్ అధికారి అయితే తెలిపారు. అయితే అప్పట్లో ఏదైతే అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబల కేశవరావుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే అని కూడా చెప్తున్నారు. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్ఆర్ఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. అయితే జవాన్లు అసలు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో సుమారు 74 మంది జవాన్లు అయితే చనిపోయారు. 2013లో సల్వాజుడా వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే అంటూ కూడా మనకి వార్తలు ఉన్నాయి. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది కూడా మరణించారు. అయితే ఇందాక మనం చెప్పినట్టు 2003 అక్టోబర్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు బయలుదేరారంట. ఈ క్రమంలో అలిపిరి దగ్గర మందు పాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయన హాస్పిటల్ కి కూడా తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనలో చంద్రబాబు గాయాలతో అయితే బయటపడ్డారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ జరిపింది. అప్పటి పీపుల్స్ వార్ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసిన ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా కొందరైతే నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరికొందరికి అయితే శిక్ష పడింది. చంద్రబాబు నాయుడుపై అలిపిరి బాంబు దాడి ప్రధాన సూత్రధారిగా మన నంబాల కేశవరావు అయితే ముఖ్య పాత్రధారని చెప్పొచ్చు. అలాగే అయితే రీసెంట్ గా ఏదైతే ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి
అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముక నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అంటే ఈ రోజు రీసెంట్ గా అయితే ఈ రోజు 2025లో మన నంబాల కేశవరావు అయితే చనిపోవడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. అలాగే 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోడీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని అమిత్ షా అయితే ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏదైతే మన విజయం సాధించిన మన బలగాలను చూసి గర్విస్తున్నా అంటూ అమిత్ షా గారు ట్వీట్ చేశారో అదే ట్వీట్ ని రీట్వీట్ చేశారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. అలాగే మావోయిజం ముప్పును తొలగించడానికి దేశ ప్రజలు శాంతియుత జీవనం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ట్వీట్ లో నరేంద్ర మోదీ గారు పేర్కోవడం జరిగింది. అలాగే అంతకుముందు ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు అయితే తెలిపారు. ఇక ఓర్చా ప్రాంతంలో దాదాపు 50 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం చెప్పారు. అయితే ఓర్చా ప్రాంతంలో దాదాపు 50 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించారని ఆయన తెలిపారు. అగ్ర నాయకత్వానికి చెందిన కొంతమంది మావోయిస్టులు చనిపోయినట్లుగా కూడా నివేదికలు వచ్చాయని, మావోయిస్టు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఛత్తీస్గఢ్ కు రెడ్ టెర్రర్ నుంచి విముక్తి కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి విజయ్ శర్మ అయితే అన్నారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామనైతే అప్పట్లో చెప్పడం జరిగింది. మరి ఈ మేరకు ఈ రోజు నియర్లీ 27 మందికి పైగా మావోయిస్టులను అయితే ఎన్కౌంటర్ చేశారు. అయితే నారాయణపూర్ లో సిపిఐ జనరల్ సెక్రటరీ సహా 27 మంది మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి దాని శాంతి సమన్వయ కమిటీ అంటే కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ ఖండించింది. అయితే ఈ మేరకు వాళ్ళొక ప్రకటన కూడా వెల్లడించారు. అదేంటి అంటే ఈ ఆపరేషన్ లో 27 మంది మావోయిస్టులతో పాటు ఒక డిఆర్జీ కూడా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. సిపిఐ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మరణం మావోయిస్టులకు తీవ్ర లోటని, ప్రభుత్వం సాధించిన విజయం అంటూ మీడియా ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ మావోయిస్టులు పిలుపునిచ్చిన శాంతి చర్చలు గాని కాల్పుల విరమణకు స్పందించడం లేదని, బదులుగా ప్రభుత్వం ఇలా చేయడాన్ని శాంతి సమన్వయం కమిటీ ఖండిస్తోంది. అయితే ఈ ప్రకటనలో ఈ విధంగా అయితే పేర్కొన్నారు. అయితే ఎందుకు మీరు శాంతియుతంగా మీరు వెళ్ళడం లేదు, ఎందుకు కాల్పులతోనే మీరు వెళ్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. అంతర్జాతీయ మానవతా సూత్రాలకు అనుగుణంగా తక్షణమే బేషరతు కాల్పుల విరమణ పాటించాలి. అలాగే ఆపరేషన్ కగార్ను కూడా వెంటనే నిలిపివేయాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అని కూడా వాళ్ళు కోరడం జరిగింది. మరి చూడాలి ఆపరేషన్ కగార్ని నిలిపివేస్తారా, లేదు అంటే ఏదైతే మావోయిస్టులను ఒక్కరిని కూడా ఉంచము 2026 లోపు కూడా ఖచ్చితంగా మావోయిస్టులను అంతం చేస్తాము అన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాటల్ని నిజం చేస్తారా అనేది చూడాలి. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన 24/7 న్యూస్ టీవీ. సైనింగ్ ఆఫ్ శాన్వి.